స్పెండ్ టైం విత్ యువర్ కిడ్స్. మీ పిల్లలతో సమయం గడపండి. వాళ్లకు మీరే బలం. మన కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి, స్వార్థం లేకుండా ఈ లోకంలో ఎలా జీవించాలి, మన కోపాన్ని తగ్గించుకోవటానికి చాలా చిట్కాలు ఉన్నాయి. ఉదాహరణకు 5 లెక్క పెట్టడం, ఉదాహరణకు ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవటం, ఉదాహరణకు అటువంటి సన్నివేశాల్లో ఉండకుండా ఉండటం, ఇలాంటివి మనం చేయాలి. కానీ అన్నిటికీ మించి ఈ 2 ప్రశ్నలకు కూడా, స్వార్థం లేకుండా కోపం లేకుండా, ఒక చక్కటి ఆన్సర్ ఏమిటి అని అంటే పరిశుద్ధాత్ముని చేత నింపబడటం. నేనేదో మతం చెప్తున్నాను అనుకునేది, నో, ప్రాక్టికల్గా చెప్తున్నాను. పరిశుద్ధాత్ముని చేత నింపబడితే మీలో రోజు రోజుకు నిజమైన మానవత, నిజమైన మనుష్యత్వం వస్తుంది. దేవత్వం వచ్చేది కాదు. పరిశుద్ధాత్మ నింపబడితే మనుష్యత్వం వస్తుంది. మనిషిగా మీరు మారుతారు. ఎదుటివాడి తప్పును పెద్ద మనసుతో అర్థం చేసుకోగలుగుతారు. ఎదుటివాడి బలహీనతను పెద్ద మనసుతో క్షమించటం అలవాటవుతుంది. ఎదుటివాడి బలాన్ని పెద్ద మనసుతో అసూయ పడకుండా గౌరవించడం అలవాటవుతుంది. ఇదంతా కూడా పరిశుద్ధాత్ముని ఫలము. స్వార్థము లేని జీవితం పరిశుద్ధాత్ముని ఫలం. పరిశుద్ధాత్మను పొందండి. కేవలం మతంలో ఉంటే ఏమీ రాదు.